భువనగిరిలో మెగా పవర్ కస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. పద్మశాలిల పవర్ లూమ్స్ పరికరాలపైన 90% సబ్సిడీ అని చెప్పారు అధ్యక్ష. ఎటుపోయినాయి అధ్యక్ష? ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష. సార్ ఇక్కడ 42% రిజర్వేషన్ కాదు అధ్యక్ష, అనేకమైనటువంటి అంశాలు ఈ బీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి. కేవలం 42% రిజర్వేషన్ అనే కాదు, మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో. మరీ ముఖ్యంగా అధ్యక్ష, విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష, మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులను 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటారు అధ్యక్ష? అక్కడ ఏం పార్లమెంట్ ఏం వద్దంటలేదు, సుప్రీంకోర్టులు ఏం అడ్డుకుంటలేవు అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మా రజక సోదరులకు, రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబిఘాట్లు ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల తరఫున మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఆకలి, మా బాధ, మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష, కేవలం 42% మాత్రమే అడ్డంకి ఉంది. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకులు లేవు. వీటిని అమలు చేయండి. ఇక్కడ 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినారు సార్, 20,000 కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకి ఉన్నారా? దీనికి మీరు పెట్టండి. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి 42% రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్, గవర్నర్ గారు సమ్మతించాలి. లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు 34% రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసేసి దీన్ని ఆపిరు సార్. ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది? ఇలా మళ్ళీ దాన్ని అడ్డుకోవడానికి గ్యారంటీ అధ్యక్ష. ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం, ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం, సభను డిస్టర్బ్ చేయడం, ఇది బాధాకరం సార్. ఇది అత్యంత బాధాకరం. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్, మా బాధ వినాలి సార్, మా ఆవేదన వినాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టినటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద 100 కేసులు పెట్టింది సార్. మేము ఎన్నడూ పట్టించుకోలే. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం, బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీ మంత్రి గారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది. వీళ్ళది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టిఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందయ్యా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా నుంచి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు?
సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానివ్వండి, 42% పేరు మీద అడ్డుకునే కుట్ర జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు. ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుగు కొడుతూ ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, ఇలా బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఊరుకోదు. ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరిని చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు సంబంధించిన ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు, అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష, వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా, అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూదన్ చారి గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ, రాజు గారు కానీ, ఎల్ రమణ గారు కానీ, దాసం శ్రేవంత్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉండి మా పార్టీ మీద అడిగినాం. మేము ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి. మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొకసారి కోరుతూ, ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర, ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష.